కాకినాడ జిల్లాలో వరుస సెల్ ఫోన్ దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. కిర్లంపూడి మండలం గోనేడలో సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు ఒక దొంగ. అయితే నిందితుడికి దేశదు చేశారు గ్రామస్తులు. ఆదివారం మార్కెట్లోకి చికెన్ షాప్లోకి చెరబడ్డాడు. ఆ తర్వాత చికెన్ షాప్ ఓనర్ దగ్గర సెల్ ఫోన్ కొట్టేసేందుకు యత్నించాడు. దీంతో అక్కడ స్థానికులు ఆయన పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. అంతకు మునుపు దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు. 2 రోజుల క్రితం ఏలేశ్వరంలో కూడా ఇటువంటిదే ఘటన చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు, గతంలో ఈ దొంగ చికెన్ షాప్ ఓనర్ యొక్క ఫోన్ దొంగలించక మునుపు ఏం జరిగిందో చూడొచ్చు. అక్కడ బాక్స్ సర్కిల్లో కనబడుతున్న దృశ్యాలు మీరు చూస్తే కనుక అక్కడ ఆ హెయిర్స్ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తే ఆ దొంగ. అక్కడికి వచ్చేటప్పుడు అంతా కూడా రాఖీలు కొనేటువంటి బిజీలో ఉన్నారు. ఇది రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ అందుకునేందుకు కూడా బిజీగా ఉన్నారు. ఫ్యామిలీతో అక్కడికి చేరుకున్నారు. ఒక బ్లూ కలర్ చొక్కా వేసుకున్న ఆయన అక్కడ రాఖీ కొనడంలో బిజీగా ఉన్నాడు. దీంతో ఒక పేపర్ అడ్డుగా పెట్టి ఆ పాకెట్కి పాకెట్కి షర్ట్ పాకెట్కి పేపర్ అడ్డంగా పెట్టి ఆ పై పాకెట్లో నుంచి సెల్ ఫోన్ దొంగలించాడు. పాపం ఆ సమయంలో ఆయన కూడా చాలా బిజీగా ఉన్నాడు, రాఖీ కొనే బిజీలో ఉన్నాడు, గమనించలేకపోయాడు. కొంత రద్దీగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో చాలా ఈజీగా దొంగ వచ్చి పై పాకెట్లో ఉన్న ఫోన్ దొంగలించినప్పుడు కూడా ఆయనకి ఏమాత్రం కూడా చలనం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అందరూ కూడా ఈ వీడియో తర్వాత చాలామంది ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు, ఒక నవ్వుకుంటున్నారు కూడా. పై పాకెట్లో ఉన్న ఫోన్ దొంగలించినా కూడా ఆయన గుర్తుపట్టలేకపోయాడు, చలనం లేకుండా ఉన్నాడంటే పాపం ఆయన ఎంత బిజీగా ఉన్నాడంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఒక న్యూస్ పేపర్ అడ్డంగా పెట్టేసి ఆ ఫోన్ దొంగలించాడు. ఆ తర్వాత నిన్న ఒక చికెన్ షాప్ ఓనర్కి సంబంధించి సెల్ ఫోన్ దొంగతనం యత్నించే నేపథ్యంలో ఆ దొంగని పట్టుకున్నారు. ఆ దొంగని పట్టుకున్న తర్వాత గతంలో జరిగినటువంటి ఈ ఘటన విజువల్స్ అని కూడా ఒక్కసారిగా వెలికి తీశారు. తాజాగా ఈ విజువల్స్ అని కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కీర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో జరిగింది ఈ ఘటన. సో రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తే కనుక ఆ దొంగని చెట్టుకు కట్టి కొడుతున్నారు. ఒక పోల్కి కట్టారు. అందరు చుట్టుముట్టు అందరు కూడా సామాన్య ప్రజలు ఉన్నారు. ఆయన్ని చితకబాదారు. దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు. అసలు ఏం జరిగింది అక్కడ ఘటన చూసే ప్రయత్నించారు. ఎవరు చెప్తలేడు, అంత కొట్టిన చెప్పట్లేడు దేవుడు. అదే చట్టం వచ్చిందా సో నిన్న ఒక దొంగతనం చేసేందుకు ప్రయత్నించినటువంటి ఆ నిందితుడిని, ఆ వ్యక్తిని నిన్న జరిగిన సంఘటన తర్వాత ఒక పోలు కట్టేసి కొడుతున్న నేపథ్యంలో గతంలో చేసిన దొంగతనాలు వెలుగు చూశాయి. తాజాగా ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్గా మారింది. ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, వరుస దొంగతనాలు కలకల రేపుతున్న, ముఖ్యంగా సెల్ ఫోన్స్ టార్గెట్గా ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆయన్ని పట్టుకున్న తర్వాత పోలీసులకు అప్పగించిన తర్వాత ఇంకేమైనా ఇటువంటి సెల్ ఫోన్ దొంగతనాల ముఠా వెలుగు చూసిందా? ఇంకెవరు ఉన్నారా దీని వెనుక? మొత్తం సెల్ ఫోన్ దొంగతనాలు అయితే ఎక్కువ మనం ప్రధానంగా చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ కూడా ఎక్కువగా ఫోన్ పోయాయని కంప్లైంట్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక ఆదివారం సంత కావడంతో కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో ఏదైతే సంత జరుగుతున్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక దుకాణదారు నుండి సెల్ ఫోన్ కొట్టేస్తుండగా ఒక వ్యక్తి అయితే దొంగతనం చేసినటువంటి వ్యక్తిని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతను కూడా పట్టుకుని అతనైతే దేహశుద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి స్తంభానికి కూడా కట్టి పోలీసులు కూడా అప్పగించారనే పరిస్థితి అక్కడ ప్రధానం కనపడుతుంది. ఈ నేపథ్యంలో పట్టుకున్నటువంటి దొంగను అక్కడంతా కూడా స్థానికులందరూ కూడా దేహశుద్ధి చేయడమే కాకుండా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఎవరో దొంగ తనపై ఉన్నటువంటి పాత కేసులు కూడా నమోదు ఇప్పటికే దానికోసం అయితే గాలిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మరొక సీసీ ఫుటేజ్ లో ఇదే దొంగ ఏదైతే గోనేడ గ్రామంలో దొరికినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో అతను ఇటీవల కొన్ని రోజులకి ఒక సెల్ ఫోన్ ఒక మార్కెట్ లో రద్దీగా ఉన్నటువంటి మార్కెట్ లో ఒక ఫ్యాన్సీ షాప్ వద్ద అక్కడ ఒక వ్యక్తి వద్ద నుంచి అయితే అతను చాకచాక్యంగా ప్రధానంగా చూసుకుంటే ఒక పేపర్ ఒకటి అడ్డు పెట్టుకుని ఆ పేపర్ ఉన్నటువంటి ఆ పేపర్ మొబైల్ ఏదైతే ఉందో
మొబైల్ అయితే జోబీలోంచి చాకచక్యంగా తీసే ప్రయత్నం అయితే చేశారు. చేస్తున్న క్రమంలో అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు, వెంటనే సింపుల్ గా వెళ్ళిపోయారు. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయితే కేవలం అక్కడ ఏదో కొనుక్కునే వస్తువులు కొనుక్కునే పనులు అయితే ఉన్నారు. కానీ ఈ దొంగ ఏదైతే పేపర్ అడ్డు పెట్టి జేబులో ఉన్న ఫోన్ అయితే తీస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించకపోవడంతో అతనైతే కూడా తర్వాత చూసుకుంటే ఫోన్ పోయింది. దానిపై కూడా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అయితే దాని మీద కేసు నమోదు చేస్తున్నారు, పక్కన దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా నేను ఏదైతే గోనేడులో జరిగినటువంటి ఘటనలో ఇదే దొంగ సేమ్ ఎక్కడైతే ఏలేశ్వరంలో ఆ మొబైల్ జేబులో ఉన్నటువంటి ఫోన్ కొట్టేస్తున్నాడో అదే దొంగ నిన్న కూడా ఫోన్ అదే విధంగా ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకైతే పట్టుబడడంతో అక్కడ ఉన్నందరూ కూడా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించిన నేపథ్యంలోనే ఏలేశ్వరంలో జరిగినటువంటి దొంగతనం కూడా బయటపడింది. చాకచక్యంగా ఇటీవల దొంగతనాలు ఒక బైక్ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తి బైక్ మీద పడిపోతున్నటువంటి నటించడం, మరొక వ్యక్తి బైక్ లేపడానికి స్థానిక అడిగేళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఆ బైక్ లేపుతుండగా అక్కడ ఉన్నటువంటి ఫోన్ దొంగిలించడం, ఇటువంటి దొంగతనాలు రోజు కూడా జరుగుతున్నాయి. అయ్యో పడిపోతున్నారు కదా అని కనికరించి బండి లేపే ప్రయత్నం చేస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆల్రెడీ ఆ వ్యక్తిని పడుతున్నారు కాబట్టి ఇంకేదైనా ముఠా సంబంధించి ఇంకేదైనా పెద్ద ముఠా ఉందా, వాటికి సంబంధించి ఎవరైనా ఏమైనా పోలీసులు రాబట్టారా? ప్రధానంగా గత కొన్ని రోజులు కూడా చెప్తూనే ఉన్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అంటే ఒక ముఠా మొబైల్ ఫోన్లు దొంగిలించేందుకు ఒక ముఠా తిరుగుతుంది, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఎవరైతే రోడ్డు పడిపోతున్నట్టు నటిస్తుంటారో, అలాగే మన సహాయం చేసామో మన దగ్గర మొబైల్ అయితే మొత్తం పట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ విధంగానే పేపర్ అడ్డు పెట్టి అక్కడ ఏదో కొనుక్కున్నటువంటి జనాల రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో రావడం, అక్కడ ఏదో కొనుక్కున్నట్టుగా వాళ్ళతో పాటు దూరడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ పేపర్ అడ్డు పెట్టి సాకచక్యంగా చూడడం మనం చూస్తున్నాం సీసీ ఫుటేజ్లో. ఆ విధంగానే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి పోలీసులు పక్కన అవగాహన చెప్తున్నప్పటికీ ఆ సహాయం చేసేందుకు ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర అయితే మొబైల్ పోతున్నటువంటి పరిస్థితి. ఒక ముఠా ఈ విధంగానే దూర ప్రాంతాల నుంచి రావడం, బైక్ మీద ఫాస్ట్ గా వెళ్ళడం, ఆ ఇటుగా మళ్ళీ వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మొబైల్ అయితే వెళుతున్న బైక్ మీద వెళ్తున్న వ్యక్తులను అయితే చైన్లు దొంగతనాలు, అలాగే సెల్ ఫోన్ దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది. దీనిపై పోలీసులు కూడా నిఘా పెట్టారు, కేసులు అయితే నమోదు చేస్తున్నప్పటికీ ఈ ముఠా అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇదే ముఠా కూడా చీరల దొంగతనాన్ని కూడా చూసాం. ఇలాగే సెల్ ఫోన్ సంబంధించిన ఒక ప్రత్యేకమైన ముఠా కూడా తిరుగుతుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా ఈ యొక్క దొంగతనం ఏదైతే మన 2 రోజుల క్రితం చేసినటువంటి దొంగే మళ్ళీ ఇక్కడ దొరకడం, మళ్ళీ ఇక్కడ దేవశుద్ధి చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కెల్లపూడి పోలీసులు అయితే ఇతన్ని దొంగతనం అయితే పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ముఠా ఎవరైనా ఉన్నారా, మీతో పాటు ఎవరైనా వచ్చారా, ఎక్కడ వారు ఏంటనేది కూడా ఆరా తీసే పనిలో పోలీసులు అయితే ఉన్నారని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద వరుస దొంగతనాలు కలకలం రేస్తున్నాయి. అయితే సెల్ ఫోన్లు టార్గెట్ గా ఈ దొంగల ముఠా బయలుదేరింది. అయితే నిన్న ఒక చికెన్ షాప్ ఓనర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ దొంగతనానికి ఎత్తించే నేపథ్యంలో స్థానికులు పట్టుకున్నారు. దీంతో ఆయన ఒక పోల్ కట్టేసి కొట్టారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారంగా గతంలో అదే పరిస్థితిలో అదే మార్కెట్లో ఒక ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి రాఖీలు కొనుగోలు చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పై జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ దొంగలించారు. ఒకసారి ఆ ఫుల్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో చూస్తే కనుక ఒక వ్యక్తి అక్కడికి వచ్చి రాఖీలు కొనుగోలు చేస్తున్నాడు. రాఖీలు కొనుగోలు చేస్తున్న వ్యక్తి పైన వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ జుట్టు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే ఆ దొంగ. సో